పల్నాడు వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన మెడికల్ కాలేజ్ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి కాలేజ్లో అడ్మిషన్లకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది 100 సీట్లతో కాలేజ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆసుపత్రిలో ఓపీ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు. వెనుకబడిన ప్రాంతంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పిడుగురాలలో బోధన ఆసుపత్రిని ప్రారంభించి త్వరలో ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా రంగం సిద్ధం చేసింది. సుమారు 450 కోట్లతో 47 ఎకరాల విస్తీర్ణంలో ఈ వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. మంత్రి సత్యకుమార్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ మే 15 నాటికి కళాశాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచే 100 MBBS సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి అనేది పల్నాడు వాసులు చిరకాల వాంఛ. ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే అంతా చికిత్స కోసం నర్సరావుపేట లేదంటే గుంటూరు పరిగెత్తాల్సి వచ్చేది. నర్సరావుపేటలో కూడా కేవలం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉంది. సూపర్ స్పెషాలిటీ సేవలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు జీజీహెచ్ అందరికీ దిక్కు. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడిన పల్నాడు జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఏర్పాటు అంటే పేదోడి ఆరోగ్యానికి పెద్ద భరోసా ఇచ్చినట్టే. గత ప్రభుత్వంలో పిడుగురాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారు. 50 ఎకరాల్లో 13 లక్షల చదరపు గజాల విస్తీర్ణంతో ఈ కాలేజ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. బ్రాహ్మణపల్లి వద్ద స్థలం సేకరించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ కేవలం 28% పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే 2024లో ప్రభుత్వం మారడంతో పిడుగురాల మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ కిందకు ప్రభుత్వం తీసుకెళ్తుందంటూ విపక్షాలు విష ప్రచారం మొదలుపెట్టాయి. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పీపీపీ మోడల్లో కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహణ ఉండేటట్లు కృషి చేశారు. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబును పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 195 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యేలా చూడడంతో నిర్మాణ పనులు 2 ఏళ్ల కాలంలోనే పల్నాడు మెడికల్ కాలేజీని పూర్తి చేసుకోగలిగింది. మెడికల్ కాలేజ్ నిర్వహణకు అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి అవసరమైన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. ఇప్పటికే 70 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. మరొక 500-600 మంది సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. అన్ని సకాలంలో పూర్తి చేసి ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఆసుపత్రి అందుబాటులోకి రానుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషకరం అండి. ఎందుకంటే ఒకప్పుడు చాలా వెనకబడి ఉన్న ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతం. ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్న ప్రాంతం ఎక్కువ ఇది ఈ విలేజ్. ఎందుకంటే అంతా కొద్దిగా లేబర్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. ఎందుకంటే 100%లో 80% లేబరే ఉంది ఇక్కడ. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకోవటం చాలా ఇబ్బందికరం. ఆయనకి మేము రుణపడి ఉంటాము. కూటమి గవర్నమెంట్కి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, ఎంపీ గారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే చాలా రేపు ఈ 2-3 నెలల్లో ఇది ఓపెన్ కాగలోనే అందరికీ ఉపాధి కలగటం అదొక సంతోషకరం. ఇక్కడ ఈ ఏరియాలో ఇలాగా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మెడికల్ కాలేజీ కట్టడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది. టీపీ వాళ్ళు కట్టామంటే ఎవరి టైంలో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగిద్ది. కానీ స్టార్ట్ చేయడం అనేది గొప్పగా, దాన్ని వేగవంతంగా పనులు పూర్తి చేయడం అనేది గొప్ప విషయం. అది
ఈ విధంగా డెవలప్మెంట్ కావడం కారణం గౌరవనీయులైనటువంటి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కష్టార్జితం. అయితే అదేవిధంగా ఎంపీ గారు మన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా బాగా కృషి చేసి ఈ విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక మెడికల్ కాలేజీ కనుక ఎంత తొందరగా ఓపెన్ అయితే అంత మంచి జరుగుతుంది ఇక్కడ జనాలకి, పల్నాడు ప్రాంత జనాలకి అందరికి కూడా. ఇక్కడ సిగిరిపాడు తండాలు ఇటు పక్క చూస్తే అన్నీ చాలా పేదరికమైనటువంటి జనాలు. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు పాదర్తి రాజేశ్వరి. మాది ఈ బ్రాహ్మణపల్లి పక్కనే ఉన్న కరాలపాడు గ్రామం. ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ మెడికల్ కాలేజీ రావడం ఈ పిడుగురాళ్ళ మండలంలోని 16 గ్రామాలకి చాలా ఉపయోగకరం అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళేలోపు 2 గంటలు సమయం పడుతుంది. ఈ 2 గంటల్లో మనం కొండమూడు దాటేసరికి ప్రాణాలు పోయే పరిస్థితులు మనం చాలా చూసాము. కానీ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ వచ్చే నెల నుంచి ప్రారంభం అన్ని వసతులతోటి ప్రారంభం చేసుకోవడం వల్ల ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయినా, హార్ట్ స్ట్రోక్లు అయినా, పెరాలసిస్ అయినా ఇక్కడ ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామం నుంచి ఇక్కడికి రావడానికి అరగంట టైం పడుతుంది. ఈ అరగంట టైంలో కూడా వాళ్ళ ప్రాణాలని మనం సేవ్ చేయగలుగుతాము. ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ తోడ్పాటుకి కృషి చేసిన ఎంపీ గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కూటమి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కాలేజీ స్థాపించడం మాకెంతో శుభదాయకమని తెలియజేస్తున్నాను. ఏడాది అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే పనుల పురోగతిపై గొట్టిపాటి రవికుమార్ సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అందరం కలిసికట్టుగా కృషి చేయడం వలనే మెడికల్ కాలేజ్ సాకారమైందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయ తెలిపారు. పల్నాడు ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఒక మణిహారంగా మిగిలనుందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 20 నెలల్లోనే 80% పనులు పూర్తి చేసి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురాగలిగామంటే సీఎం చంద్రబాబు చిత్తశుద్దే కారణమని ఎరపతినేని అన్నారు. దీనికి కూడా చాలా మంది చేయేస్తేనే అయింది. ఏదో ఒక మనిషితో 2 మనిషితో అయ్యింది కాదు. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేట్టు, 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అని అన్నారు. అరే మీ దగ్గర ఆల్రెడీ ఒంగోలు పాత డిస్ట్రిక్ట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అన్నీ కూడా నడుస్తున్నాయనే ఒక అభూత కల్పన కల్పించేదాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మార్కాపురంకి వెళ్ళి చూసిరండి. కానీ ఇక్కడ దాకా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం ఉంది కాబట్టి, ఆ ఫండ్స్ వచ్చినాయి కాబట్టే ఈ 3 కొద్దిగా ముందు సాగినాయి. మిగతా 14 ఎక్కడ వేసి అక్కడే ఉన్నాయి. ఊరికే ఏదో పూర్తయిపోయినాయి, మనం వచ్చేదో ఆపాము, మనం వచ్చేదో పీపీపీ మోడ్లో పీపీపీ అనేది కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. రాజస్థాన్లో చేసింది, ఢిల్లీలో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది, అన్ని చోట్ల కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మిగతా 14 కూడా పూర్తి చేయాలి. సరే, దాన్ని ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పీపీపీ మోడ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో తొందరలో పూర్తి చేయించి రేపు రాబోయే సంవత్సరంలో మనం హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా కాలేజీని కూడా తొందరగా కంప్లీట్ చేయించి ఇక్కడి నుంచి మొదటి విడతగా 100 మంది విద్యార్థుల్ని మనం ఇక్కడి నుంచి మెడికల్ కాలేజీ ఎడ్యుకేషన్ కోసం అవన్నీ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావటం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఎక్కడ ఏది చిన్న జరిగినా గుంటూరు దాకా పోవాల్సి వస్తుంది. మీ ప్రాంతంకే కాదు, ఇది మా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతానికి కూడా ఇదే అనమాట. మా దగ్గర ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మా దగ్గర మెడికల్ కాలేజ్ అది కోల్డ్ స్టోరేజ్ లాగా ఉంది. మెడికల్ కాలేజ్ లాగా లేదు, అది ఊరక 4 పుల్లలేసి వదిలిపెట్టేశారు. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న కాలేజీలే ఆ 3 కాలేజీలు. ఒక మణిహారంగా మెడికల్ అండ్ హెల్త్లో ముఖ్యంగా ఇక్కడ చిన్న ఏం జరిగినా మనం గుంటూరు, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితుల్లో మన గురజాల నియోజకవర్గంలో ఈ మెడికల్ కాలేజ్ రావటం, అది కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న మెడికల్ కాలేజ్ లో గవర్నమెంట్ సెక్టార్ లో దాదాపు 300 కోట్ల రూపాయలు మరలా ప్రభుత్వం నిధులు ఇచ్చి ఒక పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి, గురజాల నియోజకవర్గానికి గౌరవం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయాలి, పనులు వేగవంతం చేయాలని కూడా చెప్పడం జరిగింది. పనుల పురోగతి మనం సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో తెచ్చేదానికి మనం ఇవన్నీ కూడా రివ్యూస్ కూడా పెట్టుకుంటున్నాం. మన పల్నాడు ప్రాంతానికి
హెల్త్ పరంగా చూస్తే మనం ఎక్కడికి ఇంకా గుంటూరు, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. వచ్చే నెల 15 నాటికి కాలేజీను ప్రారంభించి ఎన్ఎంసీ తనిఖీలు చేసే నాటికి పనులు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అధికార యంత్రాంగం ముమ్మరంగా పనిచేస్తోంది.